నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ గ్రీష్మ గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. హలో డాక్టర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మేడం. డాక్టర్ గారు, అసలు ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటారు? ఇప్పుడు నార్మల్గా అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి? ఫస్ట్ అసలు యూట్రస్ గర్భాశయాన్ని తీసుకుంటే లోపల పొరని ఎండోమెట్రియం అంటామండి. ఆ తర్వాత ఇంకొక లేయర్ మయోమెట్రియం, అవుటర్ లేయర్ సిరోసా అంటాం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎండోమెట్రియం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి వస్తే, ఇప్పుడు మనకి నార్మల్గా పీరియడ్ వచ్చినప్పుడు డే 1 అట్లా కౌంట్ చేస్తామండి. ఎప్పుడైతే మనకి మహిళల్లో మెన్సెస్ అనేవి అంటే నెలసరి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని డే 1 అని అనుకుంటాం. యూజువల్గా మనము 2వ రోజు 3వ రోజు అట్లా తీసుకుంటే ఎండోమెట్రియం అనేది షెడ్ అవ్వాలి. అంటే బ్లీడింగ్ అనేది జరిగినప్పుడు నార్మల్గా లోపల పొర అనేది సన్నంగా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్ పెరుగుతూ ఉంటుంది మనకి. యూజువల్గా నెలసరి 28-30 డేస్ సైకిల్ ఉన్నప్పుడు మనకి ఎగ్ అనేది 12th డే కానీ 14th డే కానీ ఆ ప్రకారం రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అండాశయం రిలీజ్ చేసే హార్మోన్స్తో ఎండోమెట్రియం అనేది కూడా పెరగాలి, మనకి పొర అనేది సరిగ్గా పెరగాలి. సో మనకి ఇది ఎగ్ పెరిగిన టైంలో నార్మల్గా ఈ 12th డే కానీ 14th డే కానీ యూజువల్గా మనకి ఇది ఎండోమెట్రియం పొర అనేది కూడా పెరిగి యూజువల్గా డే 20 to డే 24 అనేది ఇంప్లాంటేషన్ విండో అంటాం. అంటే ఆ టైంలో మనకి ఎండోమెట్రియం పొర అనేది ఎంబ్రియో అనేది అతుక్కోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఇది ఎండోమెట్రియం అనేది మనకి పొర అనేది పెరిగినప్పుడు అతుక్కునే సమయంలో ట్రిపుల్ లైన్ అంటామండి. అంటే 3 లేయర్ల లాగా ఉండాలి. మనకి కనీసం 7 to 8 mm అన్నా ఉండాలి మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్. అలా ఉంటే మనకి అంటే ఇంప్లాంటేషన్ అంటే పిండం అనేది అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. అంటే గర్భం అనేది సక్సెస్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా వేరే నార్మల్గా కొంతమందికి ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. అంటే ఈ పొర అనేది లైనింగ్ అనేది సరిగ్గా ఉండదు. అంటే థిన్ ఎండోమెట్రియం ఉంటుంది కొన్ని కేసెస్లో. అది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అంటే యూజువల్గా టీబీ వల్ల కానీ, లేకపోతే క్లెమిడియా ఇన్ఫెక్షన్స్, నార్మల్గా ఇట్లాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే యూజువల్గా పొర అనేది చాలా సన్నంగా ఉంటుంది. ఎంత చేసినా మనకి పొర అనేది పెరగదు. ఇంకొకటి ఏంటి అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అనేది ఉండొచ్చు. లోపల గర్భాశయం లోపల పొర లోపల ఇది ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి స్ట్రాబెర్రీ ఎండోమెట్రియం కానీ, లేకపోతే చాలా పేల్గా అనిపిస్తుంది ఎండోమెట్రియం, చిన్న చిన్న ఇది కురుపుల్లాగా పాలిప్స్ లాగా మైక్రో పాలిప్స్ అంటాం, అలా ఉంటుంది మనకి ఎండోమెట్రియం. ఇదొక సమస్య అన్నా కావచ్చు. లేకపోతే నార్మల్గా కొన్నిసార్లు హార్మోన్స్ వల్ల కూడా కొన్ని అంటే ఒక్కొక్క సైకిల్లో మనకి ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే చిన్న అంటే ఒక దగ్గర మనకి టిష్యూ అనేది కొంచెం హైపర్ప్లేసియా లాగా అయ్యి పాలిప్ అంటాం దాన్ని. నార్మల్గా అలా ఉంటే ఎంబ్రియో అనేది సరిగ్గా అతుక్కోదు. అంటే ఎండోమెట్రియం అనేది మంచిగా ఉంటేనే మనకి పిండం అనేది అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా పాలిప్స్ ఇవన్నీ ఉంటే మనకి అంటే అతుక్కోవడానికి సరిగ్గా అంటే అది మంచిగా ఉండదు, మనకి అతుక్కునే అవకాశాలు ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే నార్మల్గా ఇంకేమన్నా ఎడ్హెషన్స్ అంటాం. ఇప్పుడు మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల టీబీ వల్ల కూడా యూజువల్గా ఎండోమెట్రియం అంతా ఇట్లా గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఇట్లా అతుక్కుంటూ పోతుంది. దీనివల్ల మనకి పీరియడ్ అనేది కూడా సరిగ్గా రాదు. యూజువల్గా మనకి ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైనా బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా అవ్వడము అట్లాంటి సమస్యలు ఉంటుంది. యూజువల్గా ఎవరైనా బ్లీడింగ్ అనేది అంటే మన నెలసరి సరిగ్గా అవ్వట్లేదు, చాలా తక్కువగా అవుతుంది అంటే యూజువల్గా మనం ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఎండోమెట్రియల్ గ్రోత్ అనేది సరిగ్గా ఉందా లేదా ఇట్లాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి మనకి. సో ఈ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎండోమెట్రియల్ ప్రాబ్లం మనకి నార్మల్గా మయోమెట్రియం ఫైబ్రాయిడ్స్ అనేవి మయోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే లోపల కండరాలు అది ఎక్కువ అవడం వల్ల మనకి ఫైబ్రాయిడ్ గడ్డలు అనేది ఏర్పడతాయి. సో ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి కూడా లోపల అది ఎండోమెట్రియంని పుష్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో ఇలా రకరకాలైన సమస్యలు అనేవి మనకి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి ఎండోమెట్రియంలో. ఓకే మేడం, సూర్యాపేట నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తాం, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. హలో హలో
డాక్టర్ గారు కాల్ కట్టినట్టుంది. డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఏ ఏజ్లో వారికి వస్తుంటాయి, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? నార్మల్గా ఎండోమెట్రియల్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏజ్, రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో కూడా యూజువల్గా మనం చూస్తూ ఉంటాం. నార్మల్గా అంటే ఈ 28 ఇయర్స్ ప్లస్ కానీ 30 ఇయర్స్ అంటే యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 35 ఇయర్స్ వరకు 38 ఇయర్స్ వరకు అట్లా చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా అవ్వట్లేదు, వాళ్ళు ఇన్ఫర్టిలిటీ బ్రాకెట్లో వచ్చారు అంటే ఏదో ఒక లోపం ఉండొచ్చు, దాంట్లో ఎండోమెట్రియం అనేది కూడా ఒక సమస్య ఉండి ఉండొచ్చు వాళ్ళల్లో. సో ఈ రకమైన అంటే ఇది ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే బాగా వైట్ డిశ్చార్జ్ లాంటిది అవుతుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇట్లా ఉంది, ఊరికే ఏదో ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఉంది, పీరియడ్స్ అనేవి సరిగ్గా రావట్లేవు, ముందు కూడా టీబీ హిస్టరీ అనేది ఉంది, ఇట్లాంటివి కూడా. సో ముందుగా చెప్పుకున్నట్టు పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు, చాలా బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా అవ్వడము, లేకపోతే అసలు కనిపించకపోవడం, సెకండరీ ఎమెనోరియా అంటాం. బ్లీడింగ్ అనేది అసలు అవ్వకుండా ఉండడం, యూజువల్గా ఎడెషన్స్ అనేవి ఉన్నప్పుడు అంటే మొత్తం అంతా అతుకులు ఉన్నప్పుడు, అసలు ఏది స్పేస్ అనేది లేనప్పుడు అసలు బ్లీడింగ్ అనేది మొత్తానికి ఆగిపోతుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు యూజువల్గా మనము దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి స్కాన్ లాంటిది అది చేసి, అంటే మనకి నార్మల్గా మిడిల్ ఆఫ్ ద సైకిల్లో స్కాన్ చేసినప్పుడు యూజువల్గా డే 10, డే 11 ఆ టైంలో స్కాన్ చేసినప్పుడు మనకి ఎండోమెట్రియం అనేది కనీసం ఒక 6 to 7 mm అన్నా ఉండాలి. లేదు అంతకంటే తక్కువగా ఉంది 4.5 అంటే చాలా తక్కువగా ఉంది, లెస్ దాన్ 5 mm ఉంది అంటే ఏదో ఎండోమెట్రియం సమస్య ఉంది అన్నట్టు మనం భావించవచ్చండి. రైట్ మేడం, పత్తిపాడు నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్న మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా లక్ష్మి గారు. మేడం పీసీఓడి ప్రాబ్లం ఉంది నాకు. ఏంటండి? కొంచెం గట్టిగా మాట్లాడరా. పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఓకే అండి, చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం ఉంది మీకు అంటే నెలసరి సరిగ్గా అవ్వదు అంటే స్కానింగ్ పీసీఓడి ప్రాబ్లం ఉంది, టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే, అంటే మీకు సింటమ్స్ ఏ రకంగా ఉన్నాయండి? మేడం చూపించుకుంటే ఏం చెప్పలేదు కానీ టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే, అంటే నెలసరి సరిగ్గా వస్తుందా అండి? నెల నెలకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉందా మీకు? వస్తుందండి, 25 వేసుకోండి. ఓకే, నెల నెల బ్లీడింగ్లో ఏమి ఇబ్బందులు లేవు మీకు. ఓకే చెప్పండి అమ్మా, మీ ఏజ్ ఎంత అండి? 25 years మేడం. ఓకే, 25 years. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 1 year ఇస్తుందండి. ఓకే, 1 year అవుతుంది. సో నార్మల్గా పిల్లలు అవ్వట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేసి పీసీఓ లాగా ఉంది అని చెప్పారు మీకు, అంతేనా అమ్మా? ఫస్ట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, దానికోసం వెళ్ళాము. దానికి ఇన్ఫెక్షన్ వాడిన తర్వాత 1 month లో మళ్ళీ పిల్లల కోసం వెళ్ళాము. ఈ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ. ఓకే, అంటే ఇప్పుడు మనకి నార్మల్గా పీసీఓ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. అంటే ఇప్పుడు నార్మల్గా పీసీఓలో ఏంటి అంటే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఓవరీలో చూసుకుంటే మోర్ దాన్ 12-15 నెంబర్స్ అలా ఉంటాయి. మనకి నార్మల్గా నెలసరి మధ్యలో అంటే ఎగ్ ప్రాపర్గా గ్రో అయ్యి ఓవ్యులేషన్ అనేది అవ్వాలి, ఎగ్ అనేది అండం అనేది విడుదల అవ్వాలి. పీసీఓలో అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి ఎగ్స్, అవి పెరగడము అండం విడుదల అవ్వడము అనేది ఉండదు. కానీ యూజువల్గా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి అంటే ఇది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. అంటే యూజువల్గా అంటే ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గానే జరుగుతూ ఉండొచ్చు. మరి మీకు ఇప్పుడు మనకి పీసీఓడిలో మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే సమస్య ఎక్కువ ఉన్నప్పుడు అంటే యానోవ్యులేషన్, అండం అనేది కూడా సరిగ్గా విడుదల అవ్వట్లేదు అని అనుకుంటాం మనం. సో నార్మల్గా మీకు పీరియడ్స్ అనేవి సరిగ్గా వస్తున్నాయి అంటే ఫాలిక్యులర్ స్టడీ చేసి, మరి ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అని చెప్పారు, మరి అది కూడా ట్రీట్ చేసుకున్నారా? మరి అంటే ఏమన్నా పెల్విక్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా ఉంటే మరి టాబ్లెట్స్ ఏమన్నా పెట్టుండొచ్చు మీకు, అది కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి ఫాలిక్యులర్ స్టడీ చేస్తే, ఎందుకంటే పెళ్ళై ఓన్లీ 1 year అవుతుంది కాబట్టి ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉందా లేకపోతే లేదా, దాంతోపాటుగా హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ చేసుకొని దాంట్లో కూడా అది బాగుందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని నార్మల్గా మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. అలాగే డాక్టర్, నల్గొండ నుంచి మరో కాలర్ నాగమణి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే నాగమణి గారు. మేడం నమస్తే అండి నాగమణి గారు, చెప్పండి. హలో హలో చెప్పండి నాగమణి గారు. మేడం వన్ సైడ్ బ్లాక్ ఉందన్నారు. ఓకే అమ్మా. వన్ సైడ్ అన్హెల్దీగా ఉందన్నారు. ఏంటమ్మా 1 side బ్లాక్ ఉంది అని చెప్పారా అమ్మా ట్యూబ్ టెస్ట్ చేసి చూసినప్పుడు? అవును మేడం. ఓకే అమ్మా, ఆ తర్వాత మళ్ళీ మీకు ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారమ్మా? ఐయుఐ టూ టైమ్స్ చేశారు మేడం.
ఓకే, అంటే ఐయుఐ ముందే మీకు ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్పారా ట్యూబ్ టెస్ట్ చేసి? అవును మేడం. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటి అంటే గర్భాశయం ఉంటుంది కదమ్మా, 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన ఐయుఐ పద్ధతిలో ఏంటి అంటే ట్యూబ్స్ అనేది నార్మల్గా ఓపెన్ ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఐయుఐ పద్ధతిలో మనం ఎగ్ రప్చర్ అయినప్పుడు స్పర్మ్ వరకు వేస్తాం, కాకపోతే ఆ స్పర్మ్ విడుదలైన అండం అనేది ట్యూబ్లోనే ఫలదీకరణ చెందాలి, కాబట్టి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇంకొకసారి చాలా మందిలో ఏముంటుంది అంటే మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా చూసుకునే టెస్ట్ చేసినప్పుడు అది హెచ్ఎస్జీ కానీ లేకపోతే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ కానీ. ఇప్పుడు హెచ్ఎస్జీ అంటే కొంచెం ఆయిల్ బేస్డ్ డై పుష్ చేసి ఎక్స్రే లాంటిది చేస్తారు. సో దాంట్లో మనకి ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండొచ్చు, ఇంకో సైడ్ ట్యూబ్ బ్లాక్. సో మనకి హెచ్ఎస్జీ చేసినప్పుడు అంటే అసలు ట్యూబ్ మొదటి భాగంలో అంటే కార్నువాలో ఏమన్నా లోపం ఉందా లేకపోతే డిస్టల్ పార్ట్ అంటే ఫిమ్రియల్ ఎండ్లో బ్లాక్ ఉందా అనేది కూడా చూస్తారండి. నార్మల్గా కార్నువల్ ఎండ్లో బ్లాక్ ఉంది అంటే ఏంటి అంటే ఆ టైంలో మనకి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఇది మత్తిచ్చి చేయరు కాబట్టి మనకి కొంచెం ఏమన్నా అంటే తెలియకుండా ఏమన్నా స్పాజంలోకి వెళ్ళిపోతే అంటే ఓపెన్ ఉన్నా కానీ ఆ టైంలో కొంచెం స్పాజం వల్ల కొంచెం ఆ పెయిన్ వల్ల అది అట్లా కనిపించవచ్చు మనకి బ్లాక్ ఉన్నట్టుగా. సో కార్నువల్ స్పాజం అట్లాంటిది ఉంటే వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదమ్మా. సో మళ్ళీ అది 2 times కూడా మీరు ఐయుఐ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ అవ్వలేదు కాబట్టి ఇంకోసారి క్లియర్గా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ఒకసారి లాప్రోస్కోపీకి వెళ్ళి నెక్స్ట్ ఫర్దర్గా చూసుకోవచ్చు అసలు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది. లేకపోతే ఇంకా వెయిట్ చేయలేము, మాకు ఇంకా సక్సెస్ ఎక్కువగా కావాలి అంటే డైరెక్ట్ ఐవీఎఫ్ కన్నా వెళ్ళొచ్చమ్మా. మీ ఎగ్ రిజర్వ్ని బట్టి లేకపోతే హస్బెండ్ సెమెన్ని బట్టి యూజువల్గా మీ డాక్టర్ చెప్తారు మీరు ఏ ప్రొసీజర్కి నెక్స్ట్ వెళ్ళాలి అనేది. డాక్టర్ గారు, చీరాల నుంచి మరో కాలర్ సౌజన్య గారు కాల్ చేస్తే మాట్లాడదాం. నమస్తే సౌజన్య గారు. నమస్కారం అండి. ఈ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సౌజన్య గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. పీసీఓడి అండ్ థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అమ్మా. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యిద్దా మేడం? ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం ముందు చెప్పుకున్నట్టుగా బాడీలో అంటే యానోవ్యులేటరీ డిజార్డర్ అంటారమ్మా. సో అంటే బాడీలో ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి చాలా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి, కానీ అవన్నీ ఇట్లా స్టాటిక్గా ఉంటాయి. గ్రోత్ అనేది ఎదుగుదల అండం విడుదల అవ్వడం అనేది ఉండదు మనకి యూజువల్గా పీసీఓడిలో. సో అన్ని చిన్న చిన్న ఫాలికల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇప్పుడు ఆ ఎగ్స్ అనేటిని మెల్లగా మందులు ఇచ్చి పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు కానీ యూజువల్గా మందులు అనేవి పెట్టి అవసరమైతే ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి ఎగ్ గ్రో అయ్యేటట్టు చేసి ఆ తర్వాత మనం రప్చర్ అయ్యేటట్టు చేసుకొని ఆ తర్వాత నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్తాం పీసీఓడిలో. నార్మల్గా అంటే బాడీలో అంటే ఎగ్ గ్రో అవ్వచ్చు, మళ్ళీ ఎలా అంటే ఏమన్నా ఒబిసిటీ లాంటిది ఉంటే కొంచెం వెయిట్ అనేది తగ్గితే కొంచెం ఏమన్నా మందులు అట్లాంటివి ఏమన్నా వేసుకుంటే మనకి నార్మల్గా ఇట్లా మయోఇనాస్ట్రాల్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం మందులు వాడడం వల్ల మెట్ఫార్మిల్ అలాంటివి వాడడం వల్ల కూడా సో అవ్వచ్చు ఓవ్యులేషన్ అనేది దానంతట అది. డాక్టర్ గారు, తాడేపల్లిగూడెం నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తే మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. లక్ష్మి గారు. హలో, నమస్తే అండి లక్ష్మి గారు. ప్రెగ్నెన్సీ గురించి మెడిసిన్ వాడుతున్నామండి. ఓకే అమ్మా. అవునండి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు అండి 28 సంవత్సరాలండి. ఓకే, 28 సంవత్సరాలు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, 4 సంవత్సరాలు అవుతుంది. అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు మీకు మందులు ఇంజెక్షన్స్ ఇస్తున్నారమ్మా ఎగ్ డెవలప్ అవ్వడానికి? ఇస్తున్నారండి. అంటే మొన్నే ఇక్కడ తాడేపల్లిగూడెం హాస్పిటల్లో చూపించుకుంటే ఆవిడ లోన చూప్స్ ఎలా ఉన్నాయో ఆపరేషన్ చేసిందండి. అంటే లాప్రోస్కోపీ చేసి ఉంటారమ్మా? చేశారండి. చేస్తే ఆవిడ అన్ని లోన బాగానే ఉన్నాయి, కానీ ఓన్లీ ఎగ్ ఒకటే రిలీజ్ అవ్వట్లేదని పీరియడ్ వచ్చాక 3వ రోజుకి మెడిసిన్కి రమ్మని ఓకే అమ్మా మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ 12వ రోజు కాడి నుంచి చూసి స్కానింగ్ చేసి ఇంజెక్షన్ చేస్తుందండి. ఓకే, మరి ఎగ్ అనేది రిలీజ్ అయిందా మెడిసిన్స్ పెట్టిన తర్వాత? రిలీజ్ అవుతుందండి. ఒక నెల అవుతుందండి, ఒక నెల ఏమో అవ్వట్లేదు సరిగ్గా. ఓకే అమ్మా. ఈ నెల అయ్యిందని మెడిసిన్ కి ఇంజెక్షన్ ఇచ్చిందండి. మొన్న వెళ్ళాము, మళ్ళీ ఇంజెక్షన్ అయ్యాక 10 రోజులకి టాబ్లెట్స్ ఇచ్చిందండి. అదే అవునమ్మా, మనకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనకి ఎగ్ రప్చర్ అయిన తర్వాత కూడా మనకి టాబ్లెట్స్ పెడతాం, ల్యూటియల్ సపోర్ట్ అంటాం.
యూజువల్గా మనకి ఏంటి అంటే కొన్నిసార్లు ఎగ్ విడుదలైనా మరి స్పర్మ్ మీ హస్బెండ్ది సెమెన్ కూడా అంతా నార్మల్గా ఉంది అంటే ఇప్పుడు మనకి అంటే తెలియదు, ఒకసారి అండం విడుదల అయ్యింది, ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇట్లాంటి కేసెస్లో మనం డైరెక్ట్గా అంటే ఒక 3-4 సైకిల్స్ అనేది మీరు ట్రై చేశారు, అండం బాగానే విడుదల అవుతుంది, హస్బెండ్తో కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకేమన్నా ఐయుఐ లాంటి ప్రాసెస్కి వెళ్తే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది మనకి. ఆల్రెడీ 4-5 సైకిల్స్ కలిసి ఉండే సైకిల్స్ ట్రై చేశారు అన్న తర్వాత మీకు. మరి డాక్టర్ గారు బందర్ నుంచి మరో కాలర్ విజయ్ గారు కాల్ చేస్తే మాట్లాడదాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఈ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో, నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే అండి. పాప జూన్ నెలలో మెచ్యూర్ అయిందండి. ఓకే అమ్మా, ఎంత వయసు అమ్మా పాపది? 14 సంవత్సరాలు. ఓకే అమ్మా, చెప్పండి. ఇప్పుడు అక్టోబర్ నుంచి మంత్లీ ఉండట్లేదండి. ఓకే, మంత్ సరిగ్గా రావట్లేదా? రావట్లేదండి, దాని గురించి అడుగుదామని చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి హైపోథెలమో పిచ్యుటరీ అంటే ఇప్పుడు బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అంటే ఓవరీ మీద యాక్ట్ చేస్తే కదా మనకి నార్మల్గా ఋతుక్రమం అనేది సరిగ్గా వచ్చేది. సో దాన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటామండి. నార్మల్గా అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఇది కొంచెం ఈ యాక్సిస్ అనేది సెట్ అవ్వడానికి, మెచ్యూర్ అవ్వడానికి పడుతుంది. సో మనకి మెనార్క్ అంటే ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ల వరకు నార్మల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వచ్చినా కూడా యూజువల్గా వరి అది అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఆ తర్వాత నార్మల్గానే మనకి సెట్ అయిపోతుంది. లేకపోతే ఇంకా కొన్ని ఏమన్నా థైరాయిడ్ ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ప్రొలాక్టిన్ అనేవి, కొంచెం హీమోగ్లోబిన్, కొన్ని చిన్న చిన్న టెస్టులు చేసుకుంటే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవచ్చు మనం. అలాగే డాక్టర్ గారు మహబూబ్ నగర్ నుంచి సబానా బేగం గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే సబానా బేగం గారు. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శబానా గారు. నమస్తే అండి. మేడం నేను శబానా మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, వినిపిస్తుంది శబానా గారు. మేడం 20 సంవత్సరాలు మేడం, నాకు పిల్లలు కాక. అంటే మీకు పిల్లలు అవ్వక అంటే మీ ఏజ్ ఎంతమ్మా? 35 మేడం. ఓకే, ఓకే అమ్మా. చాలా చూపెట్టుకున్నాం మేడం హాస్పిటల్లో, ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు మేడం. అంటే ఐయుఐలు కూడా అయిపోయాయా మీకు? హలో, హాస్పిటల్లో చూపెట్టుకున్నాం మేడం. ఓకే అమ్మా. అంటే హస్బెండ్ టెస్ట్ చేసినా అంత బాగానే ఉంది అని చెప్పారా? బాగానే ఉంది మేడం. ఓకే. అంటే ఒకటి మీకు ఏజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదమ్మా, అంటే ఇప్పుడు 35 ఇయర్స్. మరి ముందు చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను అని చెప్పారు, మరి ఐయుఐ సైకిల్స్ అయినాయా లేదా? ఐయుఐ అయినా కూడా ఆ తర్వాత మరి ట్యూబ్స్ అనేవి చెక్ చేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏజ్ కొంచెం ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు, పిల్లలు అవ్వట్లేదు అంటే ఇంకా ఏదో కొంచెం అంటే ఓవ్యులేషన్ అయినా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మనకి ఎగ్ క్వాలిటీ పరంగా కానీ, స్పర్మ్ క్వాలిటీ పరంగా కానీ, ఎంబ్రియో పరంగా కానీ. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒకసారి డే 2, డే 3 మనం ఒకసారి స్కాన్ చేసుకొని అసలు ఎగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేవి చూసుకోవాలమ్మా. దాంతోపాటుగా ఎగ్ నెంబర్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా, లేకపోతే తక్కువగా ఉన్నాయా, లేకపోతే అవసరమైతే ఒకసారి ఏఎంహెచ్ హార్మోన్ అనేది అంటే ఓవేరియన్ రిజర్వ్ మార్కర్ టెస్ట్ అవన్నీ బాగున్నాయా లేవా, మిగతా హార్మోన్స్ అవన్నీ బాగున్నాయా లేవా అవన్నీ చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్స్ చెప్తామమ్మా. అంటే ఆల్రెడీ 3-4 ఐయుఐ సైకిల్స్ అయ్యున్నాయి, ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా నార్మల్గా ఐవీఎఫ్ అది వెళ్తే ఇంకా కొంచెం మనకి సక్సెస్ రేట్ అనేది యూజువల్గా ఒక 50-60% వరకు ఉంటుంది మనకి. డాక్టర్ గారు సంతానం లేని సమస్యలో చూసుకుంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు మేడం? ఇప్పుడు మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఐవీఎఫ్లో ఏంటి అంటే మనము ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక 8-10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం కదండి. సో తీసిన ఎగ్స్ ఆ తర్వాత మనం హస్బెండ్ స్పర్మ్తో ఒక ఎగ్ని ఒక స్పర్మ్ని కలిపి ఇక్సీ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఆ తర్వాత మనకి అసలు ఎగ్ క్వాలిటీ ఫస్ట్ మనం ఎగ్ తీసిన తర్వాత అసలు ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి, ఒకసారి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోతే అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకి తీసిన ఎగ్స్లో అసలు మెచ్యూర్ oocytes అనేవి ఎన్ని వచ్చాయి అంటే నార్మల్గా మనకి మెచ్యూర్ అనేది ఉండాలండి, అప్పుడే మనకి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో M2 oocytes అనేవి ఎన్ని వచ్చాయి అనేది చూసుకోవాలి మనకి వచ్చిన ఎగ్స్కి.
ఆ తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఏమన్నా వాక్యులేషన్ అంటే కొంచెం ఏమన్నా అంత బాగుందా, లేకపోతే గ్రాన్యులేషన్స్ అని అలాంటివి ఉన్నాయా ఒకటి చూసుకోవాలి. దాని తర్వాత మనకి స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది కూడా రిట్రాస్పెక్టివ్గా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ అనేవి బాగున్నాయా లేవా అట్లాంటివన్నీ మనం చూసుకోవాలండి. సో దీనివల్ల మనకి ఒక ఐడియా అనేది వస్తుంది మనకి, అంటే ఎందువల్ల ఐవీఎఫ్ మనకి ఫెయిల్ అయింది, ఎంబ్రియో పరంగా ఏమన్నా క్వాలిటీ లోపం అనేది ఉందా అనేది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్కి ఎంబ్రియో ఎంత ఇంపార్టెంటో మనకి ఇది ఎంబ్రియో పెట్టే ఎండోమెట్రియం అంటే సాయిల్ లాంటిది కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి మనకి ఎండోమెట్రియంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఒకసారి ఫెయిల్ అయినందువల్ల మనం హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అంటే మనకి లోపల అంటే గర్భాశయం లోపల కెమెరా లాంటిది పెట్టి అదొక ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్, అది చూస్తాం అంతా బాగుందా లేదా, మనకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎండోమెట్రైటిస్ లాంటివి కానీ, కంతులు లాంటివి కానీ, ఎడెషన్స్ లాంటివి కానీ, వాస్కులారిటీ అంటే బ్లడ్ ఫ్లో అదంతా బాగుందా లేవా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో వీటిల్లో ఏమన్నా లోపం ఉంది అంటే మనకి ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ, ఎండోమెట్రియంలో కానీ ఏమన్నా లోపాలు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకి ఎంబ్రియో అనేది బాగాలేదు అంటే ఫస్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా వేరే రకమైన మనకి మందులు కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసేవి అంటే స్ట్రెస్ అది తగ్గించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లాంటివి ఏమన్నా చేసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక 2-3 months పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్కి వెళ్ళడమా, ఒకవేళ ఎంబ్రియోస్ అనేవి ఏమీ లేవు అంటే, ఒకవేళ ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉన్నాయి ఇంకా మనకి ఇంకొక సైకిల్కి సరిపోతాయి ఎంబ్రియోస్ అంటే, సో ఈసారి అంతా ఎండోమెట్రియం హిస్ట్రోస్కోపీ అది ఒకసారి చూసుకొని అంతా బాగుందా లేదా అదంతా చూసి, సో నెక్స్ట్ అంతా బాగుంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ మనకి ఇంకా ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే విధంగా ఎండోమెట్రియం దాన్ని అంతా ఫామ్ చేసుకొని సో ఎంబ్రియోస్ అనేవి వేసుకోవడం, ఇట్లా రకరకాలు. సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అనేది సరే ఒక్కసారి మనకి నెగిటివ్ వచ్చింది అంటే మొత్తం అయిపోయినట్టు కాదండి. సో మనం నార్మల్గా అది ఒక జర్నీ లాంటిది, ఒకసారి నెగిటివ్ వచ్చినా కూడా నెక్స్ట్ టైం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఫెయిర్ ఇనఫ్ ఉంటాయి. అంటే ఇంకొకసారి నెగిటివ్ వచ్చింది ఇంకా మొత్తం అయిపోయింది అన్నట్టు కాదు, నెక్స్ట్ టైం సక్సెస్ వచ్చే అవకాశాలు కూడా మనకి ఆల్మోస్ట్ ఇంకా 50-60% ఉంటాయండి ఒకసారి మనకి నెగిటివ్ వచ్చినా కూడా. సో హోప్ అనేది వదులుకోకుండా మనం ట్రై చేస్తే నెక్స్ట్ టైం మనకి సక్సెస్ ఉండి మనం చూసుకోవచ్చు ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకొని ఆ రకంగా. రైట్ డాక్టర్ గారు, సిరిసిల్ల నుంచి బాబు గారు కాల్ చేస్తే మాట్లాడదాం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి బాబు గారు. హలో 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 మాట్లాడండి బాబు గారు, వినిపిస్తుంది. హలో హలో వినిపిస్తుందా అండి మీకు? డాక్టర్ గారు, పాలకొండ నుంచి మరొకరు కాల్ చేస్తే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే అండి, చెప్పండి. హలో హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చేసి 25 మేడం. మాకు మ్యారేజ్ 2 years అవుతుంది. ఓకే అండి, సరే 27 years ఏజ్, మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి అమ్మా. 25 మేడం. ఓకే 25 years, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ 2 years అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు మేడం మాకు. ఓకే, అంటే మరి ఇంకెక్కడన్నా చూపించుకున్నారా? ఆల్రెడీ తణుకులో చూపించుకున్నాం మేడం హాస్పిటల్లో. అయితే రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కన్ఫర్మ్ రావట్లేదు మేడం నాకు. ఏం కన్ఫర్మ్ అవ్వట్లేదమ్మా? ప్రెగ్నెన్సీ అంటే మరి అసలు ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఎగ్ మీ అంతటా మీకు బాడీలో రిలీజ్ అవుతుందా లేదా, అసలు నెలసరి ఫస్ట్ సరిగ్గా ఉందా లేదా, అదొక ఇంపార్టెంట్ విషయం అమ్మ. నెలసరి సరిగ్గానే అవుతుందా మీకు? లేదు మేడం, 2 monthsకి 3 monthsకి 4 monthsకి అవుతుంది మేడం. మరి కొంచెం నెలసరి సరిగ్గా అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఒకసారి స్కాన్ చేయించుకొని పీరియడ్ వచ్చిన 2nd or 3rd day అసలు ఎగ్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనకి నెలసరి సరిగ్గా అవ్వట్లేదు అంటే అది ఏదో ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ అయ్యి ఉండొచ్చు, పీసీఓడి అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ అయినా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోవడానికి ఒక స్కాన్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. మరి అది చేయించుకొని అంటే అసలు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత మనకి హార్మోన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. పీరియడ్ వచ్చిన 2nd, 3rd day FSH, LH అనే హార్మోన్స్. సో దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. డాక్టర్ గారు, 49 సంతాన సాఫల్యత కేంద్రం స్పెషలైజేషన్స్ గురించి అలాగే అవైలబుల్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి షార్ట్గా.
ఇప్పుడు మనకేదో ఫర్టిలిటీ సెంటర్ అంటే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు అలా ఏమీ లేదండి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే ఇప్పుడు మనకి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ వచ్చారు, సో వాళ్ళ ఏజ్ ఎంత, సో అంటే అసలు వాళ్ళు అంటే వాళ్ళకి అసలు అవసరమైన ట్రీట్మెంట్స్ ఏంటి అవన్నీ ఫస్ట్ చూసుకుంటాము. సో వాళ్ళు ఫస్ట్ ఒకసారి రాగానే బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం మనం. అంటే స్కాన్ చేసి ఎగ్ నెంబర్స్ అనేవి బాగున్నాయా లేదా, మిగతా బేసిక్ టెస్ట్స్ అనేవి హార్మోనల్ టెస్ట్ అవన్నీ చేసి అవి బాగున్నాయా లేదా అవి చూసుకొని, సో ఇంకా ఏమీ అసలు నెలసరి సరిగ్గా వస్తుంది అంటే అసలు ఇంకా పెళ్ళై 1 year 1.5 year అవుతుంది కాబట్టి ఫస్ట్ అసలు 30 days సైకిల్ అంటే ఫాలిక్యులర్ స్టడీ చేసి చూస్తాం. అసలు అంటే బాడీలో ఎగ్ సరిగ్గా పెరుగుతుందా రిలీజ్ అవుతుందా అనేది చూస్తాం మనం. యూజువల్గా ఫాలిక్యులర్ స్టడీ అది బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఆ తర్వాత మళ్ళీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ అనేది బాగుందా, దాని లోపల ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మందులు పెడతాం. సో ఇంకా ఇవి కాకుండా సో పెళ్ళై ఇంకా ముందు కూడా ట్రై చేశారు అంటే సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటామండి. అంటే పీరియడ్ వచ్చిన 2nd or 3rd day మందులు ఇస్తాం ఎగ్ గ్రో అవ్వడానికి. ఏమైనా సమస్య ఉంది ఎగ్ గ్రోత్లో దాంట్లో అంటే మందులు ఇచ్చి ఆ తర్వాత ఆ టైం ఎగ్ రప్చర్ అయ్యే టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్తాము. ఆ తర్వాత ఎగ్ రప్చర్ అయిన తర్వాత కూడా మనం స్కాన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మనకి మందులు అనేది పెడదాం. సో ఆ తర్వాత అక్కడ కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే అదొక 5 cycles అట్లా ట్రై చేసాం, 6 cycles అంటే ఆ తర్వాత ఐయుఐకి వెళ్ళడము, ట్యూబ్ టెస్ట్ అది చేసుకోవడము. సో అది కూడా ఫెయిల్ అయింది సరిగ్గా లేదు అంటే ఐవీఎఫ్, లేకపోతే ఇంకా ముందు చెప్పినట్టు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్గా అంటే ఏమన్నా ఎగ్ రిజర్వ్ అనేది బాగాలేదు, ఏజ్ ఎక్కువగా ఉంది, సెమెన్లో ప్రాబ్లం ఉంది, ఇట్లా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళడము, లేకపోతే మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్ ఐయుఐకి వెళ్ళడము. సో ఇట్ డిపెండ్స్ అండి. సో ఇవి మనకి బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వరకు మనకి ఇంకా వేరే సర్జికల్ ప్రొసీజర్స్ అవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే ఫర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం స్పెషలైజేషన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.